ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో కూడా పంచుకోవటానికి దేవుడు నాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని నేటి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ పాదాలు కొందనాలు. నేటి వరకు నీ రెక్కల చోటన మమ్మలను, మా కుటుంబాలను నీ కృపలో భద్రపరిచి నేటి దినాన ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ పిల్లలతో మీ యొక్క లేఖనాలను పంచుకోవటానికి మీరు ఇచ్చిన భాగ్యం కొరకే మీకు స్తోత్రాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని లేఖన భాగాలను మేము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని ప్రభావంతో నింపి ఈ దినం నీ పిల్లలకు కావలసిన శ్రేష్టమైన వర్తమానాన్ని అందచేసి బలపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నేటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచన భాగాన్ని నేడు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. చదవబడిన లేఖనాన్ని మనం అర్థం చేసుకుంటే, ప్రవక్త అయిన ఇర్మియాని పిలిచి, తండ్రి అయిన యెహోవా దేవుడు ఇర్మియా, నేను చెప్పబోయే సంగతులు నా పిల్లలైన ఇశ్రాయేలుతో నువ్వు మాట్లాడాలి అని ఇర్మియాతో మాట్లాడి, ఇర్మియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న సంగతులు ఇవి. యెహోవా సెలవిస్తున్నాడు, నరులను ఆధారం చేసుకొని యెహోవా మీద నుంచి తమ హృదయాలను తొలగించుకుని వారు శాపగ్రస్తులు అవుతారని. ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే, యెహోవా తండ్రి చేత ఆశీర్వదించబడి ఆయన దీవులను పొందుకొని ఆయన కాపుదలతో, ఆయన సంరక్షతో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలను వారి జీవితంలో అనుభవిస్తూ కొన్ని సందర్భాలలో వారు దేవుని మీద ఆధారపడకుండా వ్యక్తుల మీదనో, రాజుల మీదనో, వారి సొంత జ్ఞానం మీదనో ఆధారపడుతూ ఈ లోక సంబంధమైన ఆలోచనలు వారు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో, నరులను ఆధారం చేసుకుంటే నా దృష్టిలో మీరు శాపగ్రస్తులు అవుతారు. నేటి దినాలలో కూడా మనము కూడా పరిస్థితులను ఒకసారి పరిశీలన చేస్తే, లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనుషులు ఈ లోక సంబంధమైన వ్యక్తుల మీదే ఆధారపడుతూ ఉన్నారు. కొందరు బలవంతుల మీద, కొంతమంది సహాయం చేసేవారి మీద, మరికొంతమంది వైద్యుల మీద, ఈ లోక సంబంధమైనటువంటి మానవుల మీదే ఆధారపడుతూ ఉన్నారు తప్ప మహోన్నతమైన దేవుణ్ణి ఆశ్రయించలేకపోతూ ఉన్నారు. నేడు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దేవుణ్ణి ఆశ్రయిస్తూ దేవుని మీద ఆనుకొని ఉండవలసిన నీవు ఒకవేళ ఈ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనుషుల వైపే చూస్తుంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఉండి అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యాలు చవిచూసిన నీవు దేవుడి మీదే ఆధారపడి దేవుణ్ణి ఆశ్రయించి ఆయన నివాస స్థలములో అభివృద్ధి చెందవలసిన నీవు మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నావేమో. నిజమే, మనుషులుగా చాలాసార్లు మానవ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాం, మనుషుల్ని ఆధారం చేసుకుంటాం. ఈ కష్టాలలో వారి దగ్గరికి వెళ్తే బాగుంటావేమో, ఈ ఇబ్బందుల్లో వారిని ఆశ్రయిస్తే బాగుంటావేమో, ఈ కష్టకాలంలో ఫలానా వారి కుటుంబానికి వెళితే మనం బాగుంటావేమో అని అక్కడికి ఇక్కడికి పరిగెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎక్కడికి పరిగెట్టినా, ఎవరిని ఆశ్రయించినా మన జీవితానికి భరోసా ఇవ్వగలిగిన వారు ఒక్కరును లేరు.
దేవుని యొక్క లేఖనాన్ని మనం పరిశోధిస్తే మనుషుల మీద ఆధారపడి అనేక మంది శాపగ్రస్తులు అవుతూ ఉన్నారంట, శపించబడుతూ ఉన్నారు, అభివృద్ధి లేని వారుగా ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు, ఇబ్బందుల కొలుములకు వెళ్ళిపోతున్నారు, విపత్తులను అనుభవిస్తూ ఉన్నారు. నిజమే, దేవుడి కుమారుడుగా కుమార్తెగా ఉన్న మనము కూడా కొన్ని విషయాల్లో అభివృద్ధి చెందలేకపోవటం కారణం, ఆశీర్వాదాన్ని అనుభవించకపోవటం కారణం, ఎంత ప్రార్థన చేసినా వర్ధిల్లలేకపోవటం కారణం ఏంటంటే దేవుని మీద ఆనుకోవలసిన నీవు, దేవుణ్ణి ఆశ్రయించవలసిన మనము ఆయన్ని ఆశ్రయించకుండా మనుషులను ఆధారం చేసుకోవటమే దీనికి కారణము. నిజంగా అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి అనేక మంది అభివృద్ధికి కారణముగా ఉండవలసిన మనము ఈ రోజున శపించబడిన అనుభవంలోకి రావటం కారణం ఏంటంటే మనుషుల మీద ఆధారపడటమే. అందుకే లేఖనాల్లో కానీ మనం ఇంకా లోతుకి వెళ్ళగలిగితే కీర్తనల గ్రంథము 34వ కీర్తనలో కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు. 34వ కీర్తన 10వ వచన భాగాన్ని మనము చదువుదాం. 34వ కీర్తన 10వ చరణం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదో. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదో. నిజమే, సింహపు పిల్లలైనా లేమితో పడి ఉండొచ్చేమో కానీ ఆయన పిల్లలకు ఏది కొదువ రానివ్వడో. ఒకవేళ మనము సింహాన్ని పరిశీలన చేయగలిగితే అడవిలో సింహము ఒక రాజుగా అనేక జంతువుల మీద తానే ఒక అధికారిగా ఉంటూ మరి అన్నిటినీ పరిపాలిస్తూ మరి అడవికే ఒక రాజుగా ఉన్న సింహం పిల్లలే పస్తు పడుకుంటే ఏమో కానీ దేవుని ఆశ్రయించిన వారికి కొద్దు ఉండదు. ఈ కరోనా ఈ కష్టకాలాలలో దేవుని పిల్లలమైన మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకి కొదువేమీ లేకుండా దేవుడు పోషించగలడు. చాలాసార్లు ఈ లోక సంబంధమైన వాటిని బట్టి ఎలాగా మనం ముందుకు వెళ్ళాలి, ఎలాగ జీవించాలి, ఎవరి దగ్గరికి వెళ్తే ఏం పొందుకోగలం అనే ప్రయత్నాలే చేస్తూ ఉంటాం. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణి నువ్వు ఆశ్రయస్థలంగా చేసుకోగలిగితే, ప్రభువా నా దిక్కు నీవే అని అడగగలిగితే ఆయన నీ జీవితంలో కొదువేమీ లేకుండా, కొరత ఏమీ రాకుండా కాపాడటానికి సమర్థుడు. ఆయన మాట్లాడుతున్నాడు, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీ జీవితంలో ఏది నువ్వు కోరుకున్నా నా దేవుడు జరిగించడానికి సమర్థుడు. అయితే ఈ రాత్రి సేవకుడిగా ఒక మాట అడుగుతూ ఉన్నాను. దేవుడు కుమారుడుగా కుమార్తెగా ఉన్న నీవు దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా ఉంచుకున్నావా? దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకున్నావా? దేవుని నివాస స్థలములో దేవునికి ఇష్టానుసారమైన ప్రవక్తనే నీలో ఉందా? ఒకవేళ దేవుని ఆశ్రయపురములో ఉంటూ దేవునికి వ్యతిరేకమైన నడత నువ్వు నడిస్తే శపించబడతావు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ దేవుణ్ణి ఆశ్రయించి దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రవర్తించావా, నీకు ఏది కొదువు రానివ్వడు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చడానికి సమర్థుడు అని చెప్పడానికి ఏమాత్రం సందేహము లేదు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఆశ్రయించగలిగితే నిన్ను పోషించుటలో ఆయన లాంటి దేవుడు మరొకరు లేనే లేరు. ఆయన నీకు ఇదిగో మరి సమృద్ధి అయిన దీవెనలు ఇవ్వటానికి సమర్థుడు అని సేవకునిగా తెలియచేస్తూ ఉన్నాను. లేఖనాల నుంచి ఇంకొద్దిగా మనము ముందుకెళ్ళగలిగితే ఇదే కీర్తనల గ్రంథము 91వ కీర్తన 9వ వచన భాగాన్ని చదువుదాం. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలము చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఇక్కడ కూడా భక్తుడు రాస్తూ ఉన్నాడు, యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీవే నా ఆశ్రయమని దేవుని మీద నువ్వు ఆధారపడి ఉండగలిగితే ఆయన నీకు అపాయమేమీ రానియడు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించకుండా
కాపాడటానికి దేవుడు అత్యంత కృపని నీ మీద చూపిస్తాడు. నిజమే, దేవుణ్ణి ఆశ్రయస్థలంగా చేసుకుంటే, దేవుడి మీదే ఆధారపడితే, దేవుడే నా దిక్కని దేవుడి వైపే నువ్వు తిరగగలిగితే, ఆయన నిన్ను కాపాడుట్లో, కృప చూపించుట్లో, నడిపించుట్లో, నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని పోషించుట్లో ఆయన ఒక్కడే సమర్థుడు. నిశ్చయంగా ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఒకవేళ బయటకు వెళుతూ వస్తున్నప్పుడు ఈ యొక్క సమస్యల గుండా, మరి కష్టాలలో, ఈ శ్రమలలో, ఈ తెగులు సంచరిస్తున్న వేళ బయటకు వెళుతున్నాను, ఇంట్లోనికి వస్తున్నాను, ఏం జరుగుతుందని నేను దిగులు పడుతూ ఉంటే, ఈ రాత్రి సేవకుడిగా నీతో చెప్పే సంగతి ఏంటంటే, దేవుని నువ్వు నివాస స్థలంగా, ఆశ్రయదుర్గముగా చేసుకుని ఉంటే నిశ్చయంగా ఆయన నీకు ఏ తెగులు రానివ్వడం, ఏ అపాయం రానివ్వడం, నిన్ను, నీ కుటుంబాన్ని నిశ్చయంగా కాపాడతాడని దేవుని సేవకుడిగా తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, కానీ ఇంకా లేఖనాల్లోకి ముందుకు వెళ్ళగలిగితే, నేటి దినాలలో మన జీవితము మనం జీవిస్తామా, జీవించలేమా? ఈ దినము క్షేమంగా ఉంటే రేపటి దినాన ఎలాగా ఉంటామో, మన యొక్క బ్రతుకు దినాలు ఎలా ముందుకు వెళతామని కంగారుతోనే జీవిస్తూ ఉన్నాం. దేవుణ్ణి ఆశ్రయించటం వల్ల మన బ్రతుకులో జరిగే విశేషాలను జ్ఞాపకం చేసుకోండి. మనుషులను ఆశ్రయిస్తే శాపగ్రస్తమైన జీవితంలోనికి వెళతాం. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన నీకు కొదివేమీ రానివ్వడు. రెండవదిగా, ఆయన్నే నువ్వు నివాస స్థలం చేసుకుని ఉంటే ఆయన ఏ తెగులు నీకు కానీ, నీ కుటుంబానికి కానీ రాకుండా ఆయన కాపాడుతానని మాటిచ్చాడు. దేవుణ్ణే నువ్వు ఆశ్రయించే వ్యక్తిగా ఉండగలిగితే నీ జీవితంలో జరిగే మరొక సంఘటన కూడా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, దేవుని యొక్క లేఖనాల్లో నుంచి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 4వ వచన భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బతుకుదురు. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా తండ్రి ఆమోసు ప్రవక్త ద్వారా పలుకుతున్న సంగతులు ఏంటంటే, మీరు నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు. నిజమే, నేటి దినాలలో అనేక కష్టాలు గుండా ప్రయాణం చేస్తున్న మన జీవితాలలో మనల్ని బ్రతికిచ్చే నాదుడు ఎవరు, మన బ్రతుకుకు భరోసా ఇచ్చేవారు ఎవరున్నారని కంగారు పడుతూ ఉన్నాం. మన జీవితాలలో ఏ దినాన ఏం తటస్థించుద్దని భయంతోనే బ్రతికేస్తూ ఉన్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్త అయిన ఆమోసు ద్వారా రాయించిన గ్రంథంలో రాస్తూ ఉన్నాడు, యెహోవా తండ్రిని నువ్వు ఆశ్రయించగలిగితే ఆయన నీ బ్రతుకును కాపాడుతాడని లేఖనాల ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులారా, మీరు నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. నిశ్చయంగా సందేహమేమీ లేదు. ఇతరులతో కూడా నువ్వు నశించిపోవటం దేవుని చిత్తం కాదు. ఇతరులతో కూడా లోకంలో నుంచి నువ్వు మరి మరణించటం అనేది దేవుని ఉద్దేశం కానే కాదు. ఇతరుల వలె మన మీద మరణం అనేది పరిపాలన చేయకుండా, తెగులు అనేది మన కుటుంబాల మీదకి రాకుండా, మన బిడ్డల మీద సంచరించకుండా, మన బ్రతుకుల మీద పరిపాలన చేయకుండా ఉండాలి అంటే నీ జీవితంలో, నా జీవితంలో నేర్చుకోవాల్సిన మరి నిగూఢమైన సంగతి ఏంటంటే, యెహోవా తండ్రిని ఆశ్రయించేవారిగా, ఆయన్నే నివాస స్థలంగా చేసుకొని ఆయన్ని కొనియాడేవారిగా, ఆయన గణపరిచేవారిగా, ఆయన మహింపరిచేవారిగా ఉండగలిగితే నిశ్చయంగా ఆయన మన బ్రతుకులను కాపాడుతాడు. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, ఇశ్రాయేలులారా, మీరెందుకు నశిస్తారు? ఎందుకు మీరు మరణిస్తారు? ఎందుకు శాపగ్రస్తమైన బ్రతుకులు మీరు బ్రతుకుతారు? ఇదిగో మీ తండ్రినైనా నన్ను మీరు ఆశ్రయిస్తే మీకు కొదివేమీ రానివ్వకుండా కాపాడతా. నన్ను మీరు ఆశ్రయిస్తే అపాయం రాకుండా, తెగులు అంటకుండా నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన కాపాడతాడు. ఆయన ఆశ్రయిస్తే మనలను ఆయన బ్రతికిస్తాడు. ఈ మరణము నుంచి, ఈ యొక్క కరోనా వైరస్ ప్రభావము మన కుటుంబాల మీద పడకుండా, మన జీవితాల మీద పడకుండా ఆయనను మనల్ని కాపాడుతాడు అని చెప్పడానికి సందేహం ఏమీ లేదు. ఒకవేళ ఇంత వాక్యం విని కూడా నా ఇష్టం అండి, నా జీవితం అండి, నా ఆలోచన అండి, నాకు నచ్చిన వారితో నేను ఉంటానని అనుకుంటే లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఒక్కటే, ఒకవేళ దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా మనుషుల్ని నువ్వు నివాస స్థలంగా చేసుకుంటే, మానవుల మీదే నువ్వు ఆధారపడితే నీ జీవితం శాపగ్రస్తంగా ఉండిద్దని
దేవుడే తన లేఖనాల్లో రాశాడు. మన జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, మన జీవితము మరి అభివృద్ధి కావాలి అన్నా, మన జీవితంలో శపించబడిన అనుభవంలోకి వెళ్ళాలన్నా మన నిర్ణయాల మీదే ఆధారపడి ఉంది. ఎవరితో ఉన్నాం, ఎవరిని ఆశ్రయిస్తున్నాం? దేవునితో ఉంటూ దేవుని మీదే దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుని చిత్తంలో ఉండకుండా, దేవునికి వ్యతిరేకమైన వారిగా నడిస్తే, ఈ దినాన సేవకుడిగా మాట్లాడుతూ ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు, ఈ దినమైనా ఇప్పుడైనా తండ్రి నువ్వు నాకు కావాలి అని ఆయన వైపు తిరిగి ఆయన్ని పిలిచి, అయ్యా నువ్వే నాకు నివాస స్థలంగా ఉండు, నీవే ఆశ్రయముగా ఉండు. చూడండి, అడవిలో సింహము లేదా పులి మరి గట్టిగా బిగ్గరగా కేకలు వేసినప్పుడు వెంటనే చిన్న చిన్న జంతువులన్నీ కూడా భూమిలో వాటుకున్నటువంటి బొరియలలో దాక్కుంటాయి. కాబట్టి దేవుని పిల్లలమైన మనం కూడా వాటికి కష్టం కలుగుతున్నప్పుడు ఈ బొరియలలో దాక్కున్నట్లుగానే దేవుని పిల్లలమైన మనం కూడా ప్రపంచంలో జరుగుతున్న ఈ పరిణయ కాలంలో, ఈ సమస్యల కాలంలో, ఇబ్బందుల కాలంలో ఎటువైపు వెళ్ళి ఎక్కడ దాక్కోగలం? ఎక్కడికి వెళ్తే నేను నా కుటుంబం క్షేమంగా ఉంటామని పరిగెట్టగలుగుతున్నాం? కాబట్టి దేవుని సేవకునిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మీతో పలికే మాటలు ఏంటంటే, యెహోవాని ఆశ్రయిస్తేనే మనం బ్రతుకుతాం, మనము మన జీవితాలు క్షేమంగా ఉంటాం. అడవిలో ఉన్న జంతువులు వాటిని ప్రాణాన్ని కాపాడుకోవటానికి బొరియలను ఆశ్రయిస్తున్నాయే. ఆయన పిల్లలమైన మనము ఎవరిని ఆశ్రయిస్తే మన జీవితాలను కాపాడుతారు? అందుకే లేఖనాల ద్వారా యెహోవా తండ్రి ఆహ్వానిస్తున్నాడు, మీరు నన్ను ఆశ్రయించండి, నా దగ్గరికి రండి, నిశ్చయంగా నేను మిమ్మల్ని కాపాడుతాను, మీ బ్రతుకులను కాపాడుతాను, మిమ్మల్ని పోషిస్తాను, ఏ అపాయం ఏ తెగులు రాకుండా కాపాడుతానని మాటిస్తున్నాడు. ఒకవేళ ఈ వాక్యం వింటున్నా నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా ఆయన వైపు తిరగలిగి, ప్రభువా నువ్వు నాకు కావాలి, నాకు నివాస స్థలంగా ఉండు, ఆశ్రయదుర్గంగా ఉండు, నన్ను కాపాడు, నా భర్తని, నా బిడ్డలు, నా కుటుంబాన్ని కాపాడు, బ్రతుకు కాలం అంతా ఇదిగో నీ చిత్తాన్ని అనుసరించి నడిచేబెట్టుగా ఉంటానని ఒక్క మాట చెప్పగలిగితే ఈ దినం నుంచి నా దేవుడు నిశ్చయంగా నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ పాదాలకు వందనాలు. నేడు నీ యొక్క లేఖనాల ద్వారా వర్తమానం విని బలపడిన నీ పిల్లలందరిని బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఈ కష్టకాలంలో మనుషులను ఆశ్రయించుకున్నవారు, మనుషుల మీద ఆధారపడిన వారు శాపగ్రస్తులు అవుతారని, దేవుడు అయినా నిన్ను ఆశ్రయించిన వారు అభివృద్ధి పొందుతారని నీ లేఖనాల ద్వారా మీరు సూటిగా మాట్లాడారు. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని, వారి ప్రతి అవసరాన్ని అక్కర్ని తీర్చే దేవుడు అని మీరు మాతో మాట్లాడారు. అందుకు మీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, నిన్ను నివాస స్థలంగా ఆశ్రయదుర్గంగా చేసుకున్న వారిని, వారి కుటుంబాలకు ఏ అపాయం రాకుండా, ఏ తెగులు అంటకుండా కాపాడుతానని మీరు వాగ్దానం చేశారు. ఇశ్రాయేలీయులారా, మీరు నన్ను ఆశ్రయించని మీరు బతుకుతారని మీరు మాట్లాడారు. నిజమే తండ్రి, ఇదేనో నీ వాక్యం విన్న బిడ్డలు కూడా ఎవరైతే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో, ప్రభు అని పిలుస్తున్నారో, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమో త్రోసివేనని చెప్పినట్లుగానే ఏదేనో నీ వైపు తిరిగి ప్రభువా నువ్వు నాకు కావాలి అని ఎందరైతే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఈ యొక్క వాక్యం వింటూ ఎవరైనా బాధల్లో, సమస్యల్లో, ఇబ్బందులు ఉంటే వారి బాధల నుంచి, సమస్యల నుంచి విడిపించండి. అనేక మందిని ఇదిగో దర్శించండి. వాక్యం ద్వారా వారి బ్రతుకులను సరిచేయండి. గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరిగించండి. మహిమను మీరు పొందండి. నేడు వర్తమానం ఉన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను దీవించమని, మరొక్కసారి నీ కృపలో మేమందరం కలుసుకొని నేను ఆరాధించే వారికి క్షేమమేమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్. దేవునికే మహిమ కలుగును గాక. ఇంతవరకు ఈ యూట్యూబ్ ఛానల్లో వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ ప్రభునామలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సురేష్ ఫర్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధువులకు, స్నేహితులకు తెలియచేయండి. మరిన్ని సత్యమైన వర్తమానాల కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.